అరెస్ట్ చేసింది, జైలు జీవితం గడిపే విధంగా అందరినీ అరెస్ట్ చేసి లోపల తరలించింది. ఇదే అనువైన సమయం. ఇప్పుడు కనుక మిస్ అయితే ఎలాగైనా కూడా మనం మొత్తంగా మళ్ళీ అమెరికా కనుక రివైవ్ అయితే మళ్ళీ మనపై అటాక్ చేస్తున్నటువంటి ఒక భయంతో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి సిద్ధమైందంట. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తున్న ప్రకారంగా ముసాద్ లాంటి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇజ్రాయెల్ కి ముందుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాయి. సో విత్ ఇన్ 48 hours లో ఇరాన్ నీపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెప్పడంతోనే ఈ అటాక్ జరిగింది. గతంలో కూడా నెతన్యాహు చాలా సార్లు ట్వీట్ చేశారు, చాలా సార్లు మాట్లాడుకొచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటో చూసాం మనం. సో మాపై అటాక్ జరగబోతోంది, న్యూక్లియర్ మిసైల్స్ ని ప్రయోగించే అవకాశం ఉంది, టాక్టికల్ బాంబ్స్ ని ప్రయోగించే అవకాశం ఉంది, కాబట్టి మేము దాన్ని తిప్పి కొట్టడంలో భాగంగా ముందస్తుగానే మేము అలర్ట్ అయిపోయి ఇరాన్ పై దాడి చేశామని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ జరిగింది. ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది అని పసిగట్టిన ఇజ్రాయెల్ ముందుగానే ఇరాన్ పై దాడి చేసింది. 30 మిసైల్స్ ని ప్రయోగించింది. 6 ప్రాంతాల్లో ఇప్పుడు ఇవన్నీ కుప్పకూలిపోయాయి. టెహరాన్ లోని ఒక హాస్పిటల్ బిల్డింగ్ పైన ఇప్పుడు ఇది కుప్పకూలినట్టు తెలుస్తోంది. సో ఆ హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. అక్కడ సుమారుగా ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో కౌంట్స్ ఆఫ్ డెత్. సో ఇప్పటివరకు ఎంతమంది మరణాలు ఇంకా కనపడడం లేదు. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ గా వస్తున్నటువంటి మాట ఏంటంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ ప్రిసైజ్ టార్గెట్. మనోజ్, అంటే ఓవైపు ఇజ్రాయెల్ అమెరికా కలిసి భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కున్నటువంటి గత్యంతరం ఏంటి? ఒంటరిగా ఖచ్చితంగా ఈ రెండు దేశాలను ఎదుర్కోలేదు. తిరిగి ప్రతి దాడులకు పాల్పడవచ్చు, వీళ్ళకు కూడా కొంచెం నష్టం జరగవచ్చేమో ఇజ్రాయెల్ కూడా. కానీ పూర్తి స్థాయిలో ఎదుర్కొనేటువంటి శక్తి లేదు అనేది మనకు అర్థమవుతుంది. సో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? అండ్ మనోజ్, నేను మీతో ఒక్క నిమిషంలో మాట్లాడతాను. ట్రంప్ ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఈ భీకర దాడుల మీద ట్రంప్ ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. In particular, my administration, that this terrorist regime can never have a nuclear weapon. I'll say it again, they can never have a nuclear weapon. That is why in Operation Midnight Hammer last June, we obliterated the regime's nuclear program at Fordo, Natanz, and Isfahan. After that attack, we warned them never to resume their malicious pursuit of nuclear weapons, and we sought repeatedly to make a deal. We tried. They wanted to do it. They didn't want to do it. Again, they wanted to do it. They didn't want to do it. They didn't know what was happening. They just wanted to practice evil. But Iran refused, just as it has for decades and decades. They've rejected every opportunity to renounce their nuclear ambitions, and we can't take it anymore. Instead, they attempted. టెర్రరిస్ట్ రిజీమ్ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండడాన్ని మేము ఒప్పుకోము అంటూ ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. వీఆర్ నాట్ గోయింగ్ టు అగ్రీ ఫర్ దిస్. టెర్రరిస్ట్ రిజిమ్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎలా ఉంటాయంటూ ప్రశ్నిస్తున్నాడు. అలాగే చాలాసార్లు మేము ప్రయత్నాలు చేసాం వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడానికి ఈ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో. కానీ వాళ్ళు ఒకసారి ముందుకు వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ముందుకు వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎన్నిసార్లు మేము ప్రయత్నం చేసాం పీస్ కోసం. టెర్రరిస్టుల దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉండడాన్ని మేము ఖచ్చితంగా అంగీకరించం, దానికి ఎంతకైనా మేము తెగిస్తామంటూ ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అండ్ హీ సపోర్టింగ్ దీస్ అటాక్స్. ఈ అటాక్స్ అన్నిటినీ కూడా ఉగ్రవాదుల మీద చేస్తున్నటువంటి అటాక్స్గా ట్రంప్ చూస్తున్నాడు. ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చేస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దాడుల్ని కేవలం ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి చేస్తున్నటువంటి దాడులుగా మాత్రమే ట్రంప్ చూస్తున్నాడు. అండ్ అతి త్వరలో ఇరాన్కి బుద్ధి చెబుతామని కూడా చెప్తున్నాడు. అంటే ఇరాన్తో మేము శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు చేసాం, అగ్రిమెంట్స్ కోసం మేము టైం ఇచ్చాం, కానీ వాళ్ళు రెడీగా లేరు, మాతో ఆటలాడుకున్నారు అంటూ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని మనం చూడొచ్చు క్లియర్గా. సో హీఈస్ హ్యావింగ్ వెరీ మచ్ క్లారిటీ ఈ దాడులకి సంబంధించి. అండ్ ప్రపంచ దేశాలు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి, ఎవరికి సపోర్ట్ చేయలేని పరిస్థితి. అమెరికా ఇజ్రాయిల్ వైపు మద్దతుగా నిలబడదామా ఒక దేశాన్ని నాశనం చేస్తుంటే అనేది ఒక ప్రశ్న ఒకవైపు వస్తుంది. లేదు, ఇరాన్కి మద్దతు ఇద్దామా అంటే అమెరికాని ఎదిరించి నిలబడగలుగుతామా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. సో ఎవరు నిలబడగలుగుతారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అగ్ర దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి రష్యా నిలబడగలుగుతుందా అమెరికాకి వ్యతిరేకంగా? ఇరాన్కి మద్దతు ఇస్తూ వస్తుంది. గతంలో ఇరాన్ ఖమేనీ తప్పించుకొని పారిపోవడానికి, ఖమేనీ దాక్కోవడానికి కూడా ఇరాన్ సపోర్ట్ చేసిన, రష్యా సపోర్ట్ చేసిందని మనం విన్నాం. ఇప్పుడు మరొకసారి రష్యా వచ్చే అవకాశం ఉందా? ఒకసారి ట్రంప్ ఏమన్నాడో మనం చూస్తున్నాం.
ఇరాన్ వల్ల ప్రపంచానికి ముప్పుందని, అమెరికా సైనిక స్థావరాలకి ముప్పుందని ఎన్నో ఏళ్లుగా ఇరాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ వస్తోంది. ఉగ్రవాదులు ఈ భయంకరమైనటువంటి ఈ బాంబ్స్ని కలిగి ఉండడాన్ని, ఇలాంటి వెపన్స్ని కలిగి ఉండడాన్ని మేము ఒప్పుకోం, న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండడాన్ని మేము ఒప్పుకోమంటూ అమెరికా చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులకి ఇక సంసిద్ధమయ్యారు. మేము కావాల్సినంత టైం ఇచ్చాం, మా మాట వినలేదు, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము దాడులకి దిగామంటూ అమెరికా తనని తాను సపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. బట్ ఇరాన్ మీద దాడుల మీద ఇప్పటికే ట్రంప్ ఈ స్పందన మనం చూస్తున్నాం. ఇరాన్ మళ్ళీ అణు ఆయుధాలు తయారు చేస్తోందని, ఇరాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలకి ముప్పుందని, ఎన్నేళ్లుగా ఇరాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని, ఇరాన్ సపోర్ట్తోనే ఇజ్రాయెల్పై హమాస్ దాడులకి పాల్పడుతోందని, ఇరాన్పై అమెరికా సైన్యం దాడి కొనసాగుతూనే ఉంటుందంటూ చెప్తున్నారు. ఇరాన్ నేవీని బూడిద చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హతామి ఇప్పటికే ఈ దాడుల్లో దుర్మరణం పాలవడాన్ని మనం చూస్తున్నాం. అలాగే జ్యుడిషియరీ చీఫ్ గోలాం హుస్సేన్ కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇరాన్ని ఊచకోత కోస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ భీష్మించి కూర్చున్నాయి. దాడులను ఏమాత్రం ఊహించని ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై కౌంటర్ ఇచ్చేందుకు కొంత టైం తీసుకుంటోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, మేము ముగిస్తామంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇవ్వడాన్ని మనం చూసాం. అలాగే ఒకానొక సమయంలో ట్రంప్కి లైఫ్ థ్రెట్ కూడా చూసాం. ఇరాన్ నుంచి మేము వార్నింగ్ ఇచ్చాం, ఈసారి మిస్ అవ్వదు అంటూ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. మరొక 4 రోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. 3వ ప్రపంచ యుద్ధానికి యుద్ధం దారి తీసే అవకాశాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరొక్కసారి ట్రంప్ ఏం మాట్లాడారో నేను వినిపిస్తాను. దాని తర్వాత మనోజ్తో మనం మాట్లాడదాం ఈ విషయానికి సంబంధించి. Major combat operations in Iran. Our objective